వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఈ సంవత్సరం లాస్ట్ మంత్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇయర్ ఎండ్ కి ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గా ఇచ్చేందుకు సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న యంగ్ హీరోల వరకు అందరూ ఈ నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్నారు. మరి ఏ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయో, ఎవరు ఈ సంవత్సరానికి సక్సెస్ఫుల్ గా సెండ్ ఆఫ్ ఇస్తారో డీటెయిల్ గా చూద్దాం. డిసెంబర్ సినిమాలు ఆడియన్స్ కు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి రాబోతున్నాయి. వీటిలో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది అఖండ తాండవం. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో 4వ సినిమాగా హై ఆక్టన్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో ఈ నెల 5న రిలీజ్ కాబోతోంది అఖండ తాండవం. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు ఈవెంట్స్ ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. వీటికి తోడు ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ హడావిడి చూస్తుంటే ఈసారి బాలయ్య సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తున్నాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. బాలయ్య హడావిడి థియేటర్లో కంటిన్యూ అవుతుండగానే డిసెంబర్ 12న ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 12నే రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్లో సహకుటుంబానాం అనే ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజ్ అవుతోంది. దీంతో పాటు కలర్ ఫోటోతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న సందీప్ రాజ్ ఈసారి కూడా ఇంటెన్స్ లవ్ బ్యాక్ డ్రాప్ లో మోగ్లీ మూవీతో రాబోతున్నారు. రోష్ కనకాల హీరోగా, బండి సరోజ్ విలన్ గా, లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ నెల 12న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది మోగ్లీ మూవీ. డిసెంబర్ 18న తెలుగు సినిమా కాకపోయినా తన సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ప్రదీప్ రంగరాజన్ మూవీ రిలీజ్ అవుతోంది. ప్రదీప్ రంగరాజన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో యూత్ లవ్ స్టోరీగా తెలుగు, తమిళ్లో ఆడియన్స్ ముందుకొస్తోంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. డిసెంబర్ 19న హాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ అవతార్ థర్డ్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో మరో విజువల్ వండర్ గా తెరకెక్కుతోన్న అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న భారీ అంచనాలతో ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 25న మాత్రం వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. లాంగ్వేజ్ తో పని లేకుండా అన్ని ఇండస్ట్రీలు క్రిస్మస్, ఇయర్ ఎండ్ కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి. డిసెంబర్ 25న టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. శ్రీకాంత్ కుమారుడు హీరోగా వస్తున్న ఛాంపియన్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఛాంపియన్ డిసెంబర్ 25నే రిలీజ్ అనౌన్స్ చేసింది. డిసెంబర్ 25నే పతంగ్, దండోరా అనే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న శంభాల సినిమా కూడా డిసెంబర్ 25న ఈ రెండ్కే రిలీజ్ ప్లాన్ చేసుకుంది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తోంది. హిందీ నుంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా తెరకెక్కుతోన్న యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ తూ మేరీ మే తేరా తుమేరీ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. డిసెంబర్ 25న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. అమితాబ్ మనవడు అగస్త్య నందార్ లీడ్ రోల్లో లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 21 ఈ రెండ్కి రిలీజ్ అవుతోంది. 21 ఏళ్లకే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అరుణ్ ఖేత్రపాల్ యంగెస్ట్ పరం వీర చక్ర అందుకున్న వ్యక్తి. అంతేకాదు ఈ ఎమోషనల్ వార్ యాక్షన్ మూవీ ఈ మధ్య చనిపోయిన ధర్మేంద్రకి చివరి సినిమా. అందుకే ఈ సినిమాపై అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అనకొండ 1997లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, సీజీతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనకొండ వరల్డ్ వైడ్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాను రీబూట్ చేసి రిలీజ్ చేస్తోంది టీం. ఫుల్ గా హైప్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఇలా డిసెంబర్ మంత్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు హీరోలు. కొత్త సినిమా మీద ఫోకస్ పెట్టిన ప్రభాస్, మహేష్ ఉన్నా లేకపోయినా జరుగుతున్న వారణాసి, సూపర్ ఫాస్ట్ గా పెద్ద సినిమా షూటింగ్, డెడ్ లైన్ ని రీచ్ అయ్యే పనిలో అనిల్ రావిపూడి. ఇలా హీరోలు, డైరెక్టర్లు ఏ లొకేషన్స్ లో షూట్ చేస్తూ బిజీగా ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. ప్రభాస్ కొత్త సినిమాకి స్విచ్ అయ్యారు. పెద్దగా బ్రేక్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్ రాజాసాబ్ని కంప్లీట్ చేసేశారు. ఆ సినిమా తర్వాత ఫౌజీని స్పీడప్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమాకు షిఫ్ట్ అయ్యారు. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కోటిలో జరుగుతుంది. జనవరిలో సంక్రాంతి బరిలోకి దిగుతోంది చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా. ఇంకా 1.5 మంత్ ఉండడంతో సినిమాకు సంబంధించి లాస్ట్ టచ్అప్స్ సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది టీం. చిరంజీవి, అనిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ దౌలతాబాద్ అసెంబ్లీ పబ్లో జరుగుతోంది.
మహేష్ బాబు ఉన్నా లేకపోయినా షూటింగ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు రాజమౌళి. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న మహేష్ రీసెంట్ గా తన షూట్ కంప్లీట్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కెళ్లారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. సినిమా షూటింగ్ స్టార్టింగ్ నుంచి ముంబైలోనే జరుపుకుంటోంది. సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమా ముంబైలో స్టూడియోలో షూట్ చేస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ కి ఇంకా 4 నెలలు టైం ఉన్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాని షూట్ చేసి పాన్ ఇండియా వైడ్ సాలిడ్ ప్రమోషన్లు చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలి అని ప్లాన్ చేస్తోంది టీం. జనవరి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయిన టీం ప్రస్తుతం షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుకుంటోంది. ఒకవైపు సంక్రాంతి సినిమా ప్రమోషన్లు, మరోవైపు కొత్త సినిమా షెడ్యూల్స్ తో రవితేజ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు సంబంధించి సాంగ్ ఈవెంట్ తో హైప్ తెస్తున్న రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా షూటింగ్ ని కూడా పాడేరు పరిసర ప్రాంతాల్లో ప్యారలల్ గా చేస్తున్నారు. రవితేజ తర్వాత అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు నాని. సినిమాకి పెద్ద గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేసే పనిలో ఉన్నారు నాని. నాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో ద ప్యారడైజ్ సినిమా షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. మార్చిలో రిలీజ్ అనౌన్స్ చేసిన నాని, శ్రీకాంత్ వదిల డైరెక్షన్లో నటిస్తోన్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో కంటిన్యూ చేస్తోంది. నాగచైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్లో నటిస్తోన్న వృషకర్మ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాతో నాగచైతన్య ఇప్పటి వరకు టచ్ చేయని జానర్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దండు మైలారంలో జరుగుతోంది. మరోవైపు సమ్మర్కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య, వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. కూలీతో అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రజనీకాంత్ ఈసారి మాత్రం పవర్ ప్యాక్ యాక్షన్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమా షూటింగ్ రాజేంద్రనగర్ క్వారీలో జరుగుతుంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. సాయి దుర్గాతేజ్ హీరోగా రోహిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. మ్యాసివ్ బడ్జెట్తో భారీ సెట్స్ మధ్య ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ మళ్లీ లైమ్ లైట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. విలేజ్ లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న లెనిన్ మూవీ ప్రస్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.